రాష్ట్రంలో పెట్టుబడులకు దేశ విదేశాలకు చెందిన సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఫ్యూచర్ సిటీలో రెండో రోజు కొనసాగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో సీఎం రేవంత్ సమక్షంలో పలు కంపెనీలు పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఆ వివరాల్ని మా ప్రతినిధి నాగేష్ చారి అందిస్తారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంతో అనేక కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దేశ విదేశాలకు సంబంధించిన ప్రముఖులు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. నిన్న కూడా ఉదయం అంటే ప్రారంభోత్సవం తర్వాత రాత్రి వరకు కూడా పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించారు. దాదాపుగా ఒక సుమారు 50కి పైగా ఎంఓఏలు నిన్న ఒక్కరోజు అయ్యాయి. దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు జరిగాయి. వాటి తర్వాత ఈరోజు కూడా మళ్ళీ ఉదయం నుంచి కూడా దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అనేక మందితో ఈరోజు ఉదయం నుంచి కూడా సమావేశాలు అవుతున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఈరోజు కూడా మరి 50 వరకు ఎంఓఏలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈరోజు ప్రముఖులందరూ కూడా కలిశారు. ముఖ్యంగా ఎంఓయూ అంటే చాలా కంపెనీలు ఎంఓయూ కూల్చుకునే సుమధుర గ్రూప్కి సంబంధించిన, అదేవిధంగా TCCI తైవాన్కి సంబంధించిన కంపెనీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఈరోజు ఎంఓయూ కుదుర్చుకుంది. అదేవిధంగా తాజ్ GVK మేనేజింగ్ డైరెక్టర్ శాలిని భూపాల్ ముఖ్యమంత్రిని కలిశారు. తాజ్ గ్రూప్కి సంబంధించి కూడా ఈరోజు ఒప్పందాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సుమధుర గ్రూప్ ఆల్రెడీ ఒప్పందం చేసుకుంది. అదేవిధంగా ప్రెస్టీజ్ కంపెనీ CEO స్వరూప్ అవినేష్ కూడా ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. అదేవిధంగా అనలాగ్ AG O2 గ్లోవ్స్ ప్రతినిధులు, అదేవిధంగా డ్రీమ్ వ్యాలీ గోల్డ్ ఫైండ్ రిసార్ట్స్ ప్రతినిధులు, అదేవిధంగా సింగపూర్కి సంబంధించిన సెంట్ కార్ప్ సంస్థ, అదేవిధంగా తైవాన్ గ్రూప్కి సంబంధించిన ప్రతినిధులు వీరందరూ కూడా ముఖ్యమంత్రితో సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి తమ ఆర్థిక శక్తిని చెప్పే విధంగా ఏదైతే ప్రణాళికలు చేశారో దానికి అనుగుణంగానే పెట్టుబడుల నుంచి ఆకర్షణ వస్తుందని ప్రభుత్వం చెప్తున్నది. సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు నిన్ననే వివిధ రంగాలకు సంబంధించి, అంటే ఇప్పటికే హైదరాబాదు తెలంగాణ IT సెక్టారు అదేవిధంగా సర్వీస్ రంగంలో చాలా ముందంజలో ఉంది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి పెట్టుబడులు మిగతా డిఫెన్స్, ఏరోస్పేస్, అదేవిధంగా మల్టీ మీడియా, చలనచిత్ర రంగాలు, అన్ని రంగాలు, వినోద రంగానికి సంబంధించిన వివిధ రంగాలకు సంబంధించిన ఒప్పందాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి, గ్రీన్ మొబిలిటీకి సంబంధించిన ఆ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రంగాల నుంచి కూడా వస్తున్నారు. ఈరోజు ఆతిథ్య రంగానికి సంబంధించి, పర్యాటక రంగాలకు సంబంధించి కూడా పెట్టుబడులకు సంబంధించిన ఈరోజు ఒప్పందాలు చేసుకోవడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించి ఒక ప్రాథమికమైన కసరత్తు పూర్తి చేశారు అధికారులు. వీటి అందరితో చర్చలు జరిపిన తర్వాత ఈరోజు తుది చర్చలు ముఖ్యమంత్రితో పారిశ్రామికవేత్తలు జరుగుతున్నారు. సాయంత్రం వరకు కూడా దాదాపు 20కి పైగా సమావేశాలు వరుసగా ముఖ్యమంత్రి నిర్వహించబోతున్నారు. వాటన్నిటికి సంబంధించి ఇప్పటికే ఎజెండా కూడా ఖరారైంది. వారందరికీ ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకోవడానికి వరుసగా పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. అన్నిటి కూడా అంటే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇంకా ఎంఓయూలు జరగనున్నాయి. ఇవన్నీ తర్వాత ఈ 2 రోజులకు సంబంధించి ఎంఓయూల పైన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాత్రి కానీ ఉదయం కానీ ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. దాదాపుగా 7 లక్షల కోట్ల వరకు కూడా ఇవి ఉంటుందని ఒక అంచనాతో కనిపిస్తున్నారు. ధన్యవాదాలు చారి.